సహోదరి సహోదరులందరికీ వందనాలండి. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేటి ఆవిరి వంటి జీవితాలు మీవి. మనిషి యొక్క జీవితం గురించి దేవుడు ఇచ్చిన మాట. ఇదిగో లోకమంతా సంపాదించి నీ ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి లాభం అని ఇంకో చోట ఉంటుంది. ఇదిగో ధనమంతా సంపాదించుకున్నావు, ఈ రోజునే నీ ప్రాణం అడిగితే సంపాదించిన ధనం ఏమవుతుంది అని చెప్పి మన జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఆయుష్ ఆయన చేతుల్లో ఉంది. ఎవరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారో తెలియదు. కనుక మనము మెయింటైన్ చేయవలసిన ప్రతి సంగతి ప్రేమ, దయ, కనికరము ఇవన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చడం అనేది నేర్చుకోవాలి. మనం ఏమీ పట్టుకెళ్ళాం కానీ దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే తిరిగి వెళ్ళిపోతాం. మనం సంపాదించిన ఆస్తులు ఇదిగో నీకు కొంత, నీకు కొంత, నీకు కొంత అని పంచి ఇవ్వగలిగిన ఆ పని అయితే చేయగలమేమో కానీ తీసుకుని వెళ్ళలేము. బాగా గుర్తించాలి. సంపాదించిన ఆస్తి ఇగో నీ కుమార్తెకి ఎంత, కుమారుడికి ఎంత, ఈ కుమారుడికి ఎంత అని చెప్పి అందులో కూడా న్యాయ అన్యాయాలు దొర్లుతూ ఉంటాయి. దానికోసం కూడా లోకం గొడవలాడుతూనే ఉన్నారు ఇంకా. కనుక అవన్నీ కాదు కానీ ఏమీ తీసుకుపోము అన్న సంగతి గుర్తెరిగి అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి జీవించడం అనేది నేర్చుకొని ఉన్నంతసేపు కూడా ప్రేమను పంచుతూ, మమకారాన్ని పంచుతూ, ఆప్యాయతను పంచుకుంటూ మన బంధాలని కొనసాగించాలనేదే దేవుడి చిత్తం. అందుకే ఎక్కువగా ధనాపేక్షలోకి వెళ్ళకండి. ధనం సంపాదించే విషయంలో మీరు మోసపోకండి. అది మోసకరమైనది. తర్వాత అవివేక తర్కములకు ఉరిలోనికి తీసుకుపోతుందని చెప్పి కూడా రాయబడి ఉన్నది. ఆ సంపాదన కోసమే ఎన్నో డబ్బుల కోసమే ఎన్నో హత్యలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. కనుక దేవుడు చెప్పిన సంగతిని బట్టి చూస్తే మనము ఇంతలోనే కనబడి అంతలోనే ఆవిరైపోయేవంటి, మాయమైపోయేవంటి ఆవిరి వంటి వారమే. ఈరోజు కనబడితే రేపు ఉంటామో లేదో తెలియదు. కనుక ఇప్పుడే ప్రభు చిత్తాన్ని చేయడానికి సిద్ధమైన మనసు తెచ్చుకొని ఏమైనా లోట్లు పొరపాట్లు ఉంటే సరి చేసేసుకొని మనము ముందుకెళ్ళాలి. కానుకలు ఇవ్వడం, ప్రతి ప్రార్థనకి అటెండ్ అయిపోవడం, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనకి అటెండ్ అయిపోవడం, లేకపోతే సమాజంలో ఏ చిన్న పని వచ్చినా మీ చేయూతనివ్వడం, ధన సహాయం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి కాదనట్లే. వాటితో పాటు ముఖ్యంగా దేవుని చిత్తాన్ని జరిగించడం అనేది మాత్రం ముఖ్యం. అవన్నీ చాలా సులభం. అందుకే అంటున్నాడు, జీలకర్రలోను సోపులోను మీరు 10వ వంతు చెల్లిస్తున్నారే కానీ మీ అంతరింద్రియం బాగోలేదు, దోపుతోనూ అచితితేంద్రియంతో ఉన్నది, మీ గిన్నె శుభ్రం చేసుకునిడి అంటున్నారు. మీ గిన్నె శుభ్రం చేసుకునిడి అచితితేంద్రియంతో ఉన్నది, ఇంద్రియ నిగ్రహం లేని స్థితిలో ఉన్నది, కోరికల వలయంగా ఉన్నది. కనుక ఆ 10వ వంతు లేకపోతే ఆ కానుకలు, ఆ సమాజంలో చేసే సేవ ఇవన్నీ జరగాలి. కానీ దానికన్నా మిన్నగా దేవుని చిత్తం ఖచ్చితంగా జరిగించాలి. అవన్నీ కూడా సేవాపరంగా, సమాజపరంగా మనం తోడ్పాటునివ్వడమే తప్ప దేవుని చిత్తం జరిగించడం అనేది మాత్రం చాలా ముఖ్యమని కూడా చెప్తున్నారు. కనుక మనం ఉండే ఈ జీవితంలో మనం తీసుకెళ్ళిపోయేది ఏంటంటే మన ఆత్మను దేవునికి అప్పగించుకోవడం అనే పనిలో నిమగ్నమై ఉండాలి. మనకే ఆ బాధ్యత చెప్పారు, మనకే ఆ నేర్పునిచ్చారు, మనకే ఆ తెలివి జ్ఞానాన్ని ఇచ్చారు. ఎలా అప్పగించుకోవాలో తెలియజెప్పే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. మిగతా వారందరూ కూడా వెళతారు, ఆత్మకు చావు లేదు, మరణం లేదు అంటారే తప్ప అప్పగించుకోవడం చేత కాదు. కానీ ఇక్కడికి వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన సంగతులు పాటించినప్పుడు మన ఆత్మను ఇదిగో దేవా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని ప్రభు అన్నట్లుగా మన ఆత్మను కూడా దేవునికి అప్పగించుకునే సామర్థ్యము ప్రభు మనకి కలగజేశారు. ఇది గమనిస్తే ఎంతో ధన్యులమవుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.